మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నెపల్లి గ్రామంలో గ్రామస్తులు మరోసారి అమ్మవారికి బోనం ఎత్తి మొక్కులు చెల్లించుకున్నారు. క్రితం 4 నెలల క్రితం విషజ్వరాలతో బాధపడిన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి గ్రామ ప్రజలు ఆ సమయంలో పోచమ్మకు మొక్కులు చెల్లించుకుని విషజ్వరాల నుంచి ఉపశమనం పొందారు. కానీ పూర్తి స్థాయిలో ఉపశమనం కోసం పోచమ్మ తల్లికి మరోమారు బోనం ఎత్తారు. విషజ్వరాలతో బాధపడుతున్న ఊరి ప్రజలను వాటి నుంచి విముక్తి కల్పించాలని గత 2 నెలల క్రితం పోచమ్మ తల్లికి బోనం ఎత్తి కళ్ళు పోసాక వేటలను సమర్పించారన్నారు. అలాగే మరోమారు మా ఊరిని రోగాల బారిన పడకుండా చూడాలని బోనముతో వేటను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నామని తెలిపారు. 6 నెలల నుంచి విషజ్వరాలతో చాలా బాధపడుతున్నారు. ఆ బాధపడలో పోచమ్మ తల్లికి మొక్కుతే బోనాలు ఇస్తే మా కళ్ళ నొప్పులు కిళ్ళ నొప్పులు తగ్గుతాయని ఉద్దేశంతో గత 3 నెలల నుంచి మొక్కడం జరిగింది. ఇప్పుడు కాళ్ళ నొప్పులు అన్ని తక్కువ జరిగినందున ఆ పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి ఆ తల్లి మమ్మల్ని చల్లంగా చూడాలని గ్రామ పెద్దలందరూ కలిసి పోచమ్మ తల్లికి బోనాలు తీయడం జరిగింది. ఈరోజు దండేపల్లి మండల్ కన్నెపల్లి గ్రామంలో ఈరోజు పోచమ్మ బోనాలు తీసుకోవడం జరిగింది. గత కొన్ని రోజులుగా కన్నెపల్లి గ్రామంలో చాలా మంది అనారోగ్యాలతో ఇబ్బంది పడ్డారు. పోచమ్మ దేవునికి ముక్కోటి దేవతల కంటే ముందు పోచమ్మ అని చెప్పేసి పెద్దలు అంటారు కదా. అదే విధంగా గ్రామస్తులందరూ కూడా పోచమ్మ దేవునికి గతంలో కూడా పెద్ద మొత్తాన బోనాలు చేయడం జరిగింది. ఆ దేవుణ్ణి దర్శించుకొని ఈ రోజు అనారోగ్యాలతో అందరూ బ్రహ్మాండంగా యాత్ర అయింది కాబట్టి ఈ గ్రామంలో నుండి అందరూ ఈ రోజు పెద్ద మొత్తాన పోచమ్మ బోనాలు తీసుకోవడం జరిగింది. పోచమ్మ తల్లి